ఎవరు ఏమైపోతే మాకేంటి అనుకునే రోజులివి. కానీ పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చెయ్యాలని భావించారా యువకులు. నిరుపేదలు కష్టకాలంలో ఉన్నవారికి తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ఓ సంఘం ఏర్పాటు చేశారు. సభ్యులంతా కలిసి ప్రతి నెల నిధులు సమకూర్చి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తమ దృష్టికొచ్చిన ప్రతి సమస్య పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సొంత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు యువకులు. గ్రామ పెద్దలు, యువత, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా వాట్సాప్ గ్రూపులో ఒక్కటయ్యారు. అభివృద్ధి కోసం చేయి చేయి కలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ఓ సంఘం సైతం ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నది విజయనగరం జిల్లా జామి మండలం విజయనగిరి గ్రామం. మొన్నటి వరకు ఇక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే, మౌలిక సదుపాయాలు అరకొరే. దీంతో గ్రామానికి ఏదైనా చెయ్యాలని సంకల్పించుకున్నారు ఈ యువకులు. వీరికి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు తోడయ్యారు. గ్రామంలో ముందుగా పారిశుధ్యం మెరుగు, బహిరంగ మల విసర్జన నియంత్రణపై దృష్టి సారించారు. రెండో విడతగా గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం నడుం బిగించారు. మలిదఫాగా నిరుపేదలకు విద్య, వైద్యం, ఆహారం వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. మా గ్రామంలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 10-15 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి పుట్టినూరికి ఏదైనా చేయాలని ఒక ఆలోచన మాలో రగులుతుంది. అయినప్పటికీ కూడా మేమేమీ చేయలేని స్థితిలో ఉన్నాం. లాస్ట్ 2023లో కొంతమంది ఏంటంటే దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్దాని ఒక ఆలోచనని తీసుకొచ్చి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం మేము మా గ్రామంలో ఒక కీలకమైన సభ్యులతోని. గ్రామ పెద్దల్ని, సర్పంచుల్ని, అలాగే ఇతర నాయకులు అందరినీ కూడా కలవడం జరిగింది. దీనికి మాకు సపోర్ట్ కావాలని అడగడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మీరు చేసిన దానికి మా వంతు మేము సపోర్ట్ చేస్తామని చెప్పడంతో 2023 జనవరితో మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏ విధంగా చేద్దామని ఒక ప్లానింగ్ అంటే 3 లక్ష్యాలు పెట్టుకున్నాం. విద్య, వైద్యం, ఆహారం. ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని ఒక తపన, సరైన వైద్యం అందక ఎవరు వీళ్ళు మరణించారని కాకుండా మా వంతు, మా హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళకి వైద్యం అందించాలని ముందుకు రావడం జరిగింది. తిండికి ఎటువంటి కరువు లేకుండా, కొరత లేకుండా ఉండాలని లక్ష్యాలు, ఈ 3 లక్ష్యాలతో మేము దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 120 మంది నిరుపేదలు, వృద్ధులకు ప్రతి నెల నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. 18 ఏళ్ల క్రితం తీర్థయాత్రలో తప్పిపోయిన కొండమ్మ అనే మహిళను సంఘం సభ్యులు ఇంటికి చేర్చడం మరో విశేషం. గ్రామంలో విద్య, వైద్య సేవలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వర్తించిన వారికి వైద్య సేవలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ట్యూషన్స్ ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు తోడ్పడుతున్నారు.
ఈ గ్రామం నుంచి పట్టణాలకి నగరాలకి వెళ్ళి స్థిరపడి నా స్వగ్రామానికి మేము ఏదైనా చెయ్యాలనే ఒక గట్టి సంకల్పం ఈ కార్యక్రమాల్లో ప్రతిఫలిస్తూ ఉంటుందండి. అలాగా ఓ 10 మంది వరకు చాలా దృఢమైన సంకల్పంతో బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టారండి. గ్రామంలో యువకుల్ని పెద్దల్ని సమన్వయం చేసుకుంటూ అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉందండి. చక్కని ఆర్థిక వనరులు సమకూర్చుకొని ప్రభుత్వం చేయగలిగిన పనులను కూడా మేము చేస్తామన్నట్టు ముందుకొస్తూ మీకని ఒక భరోసా మొత్తం గ్రామం అంతా కూడా ఇవాళ కలిగి ఉందండి. గ్రామానికి ఏళ్ల తరబడి శ్మశాన వాటిక, నీటి సమస్య వేధిస్తుంటే 1,50,000 రూపాయలు ఖర్చు చేసి బోరుబావితో పాటు నీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు వానకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. దీంతో 1,40,000 రూపాయలతో నూతన బస్ షెల్టర్ ను ఆధునీకరించారు. ఇది ఈ రోజుతో స్టార్ట్ చేసింది కాదు, గత 15 సంవత్సరాలుగా అనుకుంటున్నాం ఎప్పుడైనా చేద్దాం ఏదో కార్యక్రమం ఊరికని. ఈ 2023 నాటికి అందరూ అనుకుని ఒక మాట మీదకి వచ్చి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఊర్లో ఉన్న పేదవాళ్ళందరికీ రేషన్ ఒక నెలకు సరిపడగా రేషన్ ఇస్తున్నాం. ఊర్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఆరోగ్యం బాగోపోయినా ఇంచుమించు ఒక 3-4కి 5,000, 10,000 ఇచ్చాం. ఒక పేద విద్యార్థి బాగా చదువుతుంది, మెరిట్ మార్కులు వస్తున్నాయంటే ఆ అమ్మాయికి 20,000 రూపాయలు ఇచ్చి డిగ్రీకి మేమే చదివిస్తున్నాం. సుమారుగా ఈ 3 సంవత్సరాల్లో 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఇక్కడ ఉన్న మేము ఒక్కలమే కాదు, ఊర్లో వాళ్ళు పెద్దలు మాకు సహకరిస్తున్నారు. బయట నుంచి ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తోచినంత మాకు ప్రతి నెల కూడా డొనేషన్ ఇస్తారు. ఊర్లో తాగునీరు ఎంత అవసరమో చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి అనేది మాకు చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క సమస్య అనేది ఉండేది. వితిన్ 6 monthsలో ఏంటి సమస్య, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి తన ఓన్లీ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు 1,50,000 రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క ట్యాంక్ని, బోరు అయితేనేమి బోరుతోని కనెక్షన్ ఇచ్చి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా గ్రామాభివృద్ధి చేసుకోవాలని తమ ప్రయత్నం అంటున్నారు వీరంతా. భవిష్యత్తులో హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నారు ఈ యువకులు.